మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రికి ఒక నిమ్మకాయను అక్కడ పడేయండి, చాలు. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయి కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. నిమ్మకాయ చూడ్డానికి ఇది చాలా చిన్నగానే ఉంటుంది, ధర కూడా తక్కువే. కానీ దీనికి ఉండే శక్తి మహత్యం అంతా ఇంతా కాదు. నిమ్మకాయలో మన కష్టాలను సమూలంగా దూరం చేసే అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఒక చిన్న నిమ్మకాయ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు అదృష్టం కలిసి రాక అష్టకష్టాలు పడుతున్న వారి తలరాతను సైతం తిరగరాసే అద్భుతమైన అమోఘమైన శక్తి నిమ్మకాయకు ఉంది. డబ్బును, అదృష్టాన్ని ఒక అయస్కాంతంలా తన వైపుకు ఆకర్షించే గుణం నిమ్మకాయకు ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా రేపు బుధవారం రోజున ఒకే ఒక నిమ్మకాయను తీసుకుని నేను చెప్పే విధంగా ఒక ప్రదేశంలో పడేస్తే చాలు, మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలన్నీ చిటికిలో పారిపోతాయి. మీ ఇంట్లోకి లక్షలు కాదు, ఏకంగా కోట్లు వచ్చి పడతాయి. మరి ఈ బుధవారం రోజు నిమ్మకాయతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ పెట్టండి. అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో కమలమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆవిడికి లోకంలో ఉన్న పనులన్నీ ఒక ఎత్తు, దేవుడి పూజ ఒక ఎత్తు. ముఖ్యంగా బొజ్జగణతరియ అంటే ఆవిడకు పంచప్రాణాలు. ఉదయాన్నే లేవడం, గుడికి వెళ్ళడం, స్వామివారికి అభిషేకాలు చేయడం, ఇంట్లో కూడా ఎప్పుడూ దేవుడి నామస్మరణతో కాలం గడపడం ఆవిడ దినచర్య. కమలమ్మకు ప్రకాష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతనికి సుజాత అనే అమ్మాయితో పెళ్ళయింది. వాళ్ళకి చింటూ అని ఒక ముద్దుల కొడుకు ఉన్నాడు. కమలమ్మ తన లోకల్లో తాను దేవుడి ధ్యానంలో ఉంటే, కోడలు సుజాతకు మాత్రం అత్తగారి పూజలు, వ్రతాలు అంటే చిరాకు. ఈ ముసలావిడికి వేరే పనేమీ లేదు. పొద్దున లేస్తే చాలు దేవుడు, పూజ అంటూ కూర్చుంటుంది. ఇంటి పనుల్లో సాయం చెయ్యదు, కానీ దేవుడికి నైవేద్యం చేయడానికి మాత్రం రకరకాల వంటలు అడుగుతుంది అని సుజాత రోజు భర్త దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ల దగ్గర సరుగుతూనే ఉండేది. అసలు సుజాతకి ఇదంతా ఒక పెద్ద నాటకంలా అనిపించేది. అత్తగారి మీద ఎప్పుడూ ఒక రకమైన కోపం, అసహనం పెంచుకొని ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఊరి చివర ఉన్న వినాయకుడి గుడిలో ఏదో పెద్ద పూజ జరుగుతుంటే కమలమ్మ అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యింది. అప్పటికి సుజాత ఇంట్లో పొయ్యి మీద వంట చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కమలమ్మ కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మ సుజాత, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఈరోజు పూజ పూర్తయి రావడానికి కాస్త ఆలస్యం కావచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా వంట చేసి ఉంచుకోమ్మా అని నెమ్మదిగా గుడికి బయలుదేరింది. సుజాతకి కాతరి మాటలు వినగానే విపరీతమైన కోపం వచ్చింది. ఈ విడగారికి ఇంటి పనులు చెయ్యడం అంటే మహాబద్ధకం. అదే దేవుడి పేరు చెబితే చాలు ఊడంతా తిరుగుతుంది అని మనసులోనే తిట్టుకుంటూ వంట పనిలో పడింది. సుజాత అలా వంట చేస్తూ వేరే పనిలో నిమగ్నమై ఉండగా ఆడుకుంటూ చిన్నారి చింటూ అక్కడికి వచ్చాడు. వాడికి పొయ్యిలో మండుతున్న మంటను చూసి ఆడుకోవాలనిపించింది. తెలియక అందులోంచి ఒక మండుతున్న కర్రను బయటికి లాగాడు. క్షణాల్లో ఆ నిప్పుడవ్వలు ఎగిరి వాడి బట్టల మీద పడ్డాయి. వెంటనే బట్టలు అంటుకుని మంటలు చెలరేగాయి. చింటూ భయంతో గట్టిగా ఏడుస్తుంటే సుజాత కంగారుగా పరిగెత్తుకుని వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. పిల్లాడికి గట్టిగాని గాయాలయ్యాయి. కొంతసేపటికి కమలమ్మ గుడి నుండి ప్రశాంతంగా దేవుడి ప్రసాదం పట్టుకుని ఇంటికి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట పూర్తి కాలేదు. కోడలు ఏడుస్తూ కూర్చుంది. ఏమయ్యిందమ్మా సుజాత, ఇల్లంతా ఇలా ఉండేంటి? మన చింటూ ఏడుస్తున్నాడు, ఏమయ్యింది వాడికి అని కంగారుగా అడిగింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సుజాత అత్తగారిని చూడగానే అగ్నిపర్వతంలా బద్దలయ్యింది. అక్కడే ఆగిపోండి, నా బిడ్డ దగ్గరికి రాకండి. ఇదంతా మీ వల్లే జరిగింది. మీకెప్పుడూ ఆ దేవుడు, ఆ పూజలే ముఖ్యం. ఇంటి పట్టింపు లేదు, మనవడి మీద ధ్యాస లేదు. అసలు ఇన్నేళ్లుగా ఆ దేవుడికి పూజలు చేస్తున్నారు కదా, ఏం ఒరిగింది? మీ దేవుడు వచ్చి నా కొడుకు గాయాలు నయం చేస్తాడా? మీకు దేవుడే ముఖ్యం కదా, వెళ్ళి ఆ గుడిలోనే పడి ఉండండి. నా కళ్ళ ఎదురుగా కనిపించకండి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసింది.
ఆ మాటలకి కమలమ్మ గుండె ముక్కలైపోయింది. తన మనవడికి అలా జరగడం ఒక బాధైతే కోడలు అన్న మాటలు ఆమెను మరింత కృంగదీశాయి. కన్నీళ్లు పెట్టుకుని పూజగదిలోకి వెళ్ళి గణపయ్య ముందు కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చింది. సాయంత్రం పని ముగించుకుని ప్రకాష్ ఇంటికి రాగానే సుజాత మళ్లీ తన ఏడుపు మొదలుపెట్టింది. పిల్లాడికి జరిగిన ప్రమాదాన్ని తన అత్తగారి నిర్లక్ష్యానికి ఆపాదించి కమలమ్మ మీద లేనిపోని చాడీలు చెప్పింది. చూడండి, ఇక నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేదా మీ అమ్మైనా ఉండాలి. ఆవిడికి ఇంటి పనులు చేయడం చేతకాదు, కనీసం పిల్లాన్ని చూసుకోవడం చేతకాదు. రోజు పూజలు అంటుంది, నైవేద్యాల కోసం నన్ను కష్టపెడుతుంది. మీ అమ్మని ఇంట్లోంచి పంపించేయండి, లేదంటే నా కొడుకుని తీసుకుని నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, అంతే అని తేల్చి చెప్పేసింది. ప్రకాష్కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన భార్యా పిల్లలు, మరోవైపు తనను పెంచి పెద్ద చేసిన కన్న తల్లి. సుజాత మాటలకు భయపడిపోయిన ప్రకాష్ చివరకు తన భార్య చెప్పిందే చేయడానికి ఒప్పుకున్నాడు. ఎంతో ఆలోచించి భారమైన మనసుతో తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, పిల్లాడికి జరిగిందాంతో సుజాత చాలా కోపంగా ఉంది. నువ్విక్కడుంటే రోజు గొడవలవుతాయి. నువ్వు కొన్నాళ్ళు మావయ్య గారి ఊరికి వెళ్ళిపో అమ్మా. సుజాత కోపం తగ్గాక నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకొస్తాను అని అబద్ధం ఆడాడు ప్రకాష్. కమలమ్మకి కొడుకు మాటలు వినగానే అనుమానం వచ్చింది. నాయనా, నేను నా పుట్టింటికి వెళ్ళి ఎన్నో ఏళ్ళవుతోంది. నాకు దారి కూడా సరిగ్గా గుర్తులేదు కదరా అంది అమాయకంగా. అదేం పర్లేదమ్మా, నేనే స్వయంగా వచ్చి నిన్నక్కడ దిగిపెడతాను అని మాయమాటలు చెప్పాడు ప్రకాష్. మరుసటి రోజు ఉదయాన్నే తల్లిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. నడుస్తూ నడుస్తూ వాళ్ళు ఊరికి చాలా దూరంగా ఉన్న ఒక దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. అక్కడ సడన్గా ఆగిపోయిన ప్రకాష్, అమ్మా, నాకు అర్జెంటుగా ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను వెనక్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఈ దారిలో తిన్నగా వెళితే మావయ్య గారి ఊరు వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పాడు. కమలమ్మకు వెంటనే పరిస్థితి అర్థమైపోయింది. ఏమిటిరా ఈ మాటలు? నా పుట్టింటికి వెళ్లే దారిలో అసలు అడవే లేదు కదా, నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని అడిగింది. ప్రకాష్ తడబడుతూ, అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి చాలా కాలమైంది కదా, అందుకే ఇక్కడ కొత్తగా అడవి పెరిగింది, నీకు తెలియడం లేదు అని పచ్చి అబద్ధం చెప్పి అక్కడ నుండి వెనుతిరిగి చూడకుండా పారిపోయాడు. కమలమ్మకి తన కన్న కొడుకే తనను అనాథలా ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడన్న నిజం తెలిసి గుండె పగిలిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఆ దట్టమైన అడవిలో నరక సాగించింది. చీకటి పడుతుంది. అడవిలో భయంకరమైన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆమెకు బాగా దాహం వేసింది. కొద్ది దూరంలో ఒక చిన్న చెరువు కనిపించడంతో అక్కడికి వెళ్ళి ముఖం కడుక్కుని నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చుని వినాయకుణ్ణి తలుచుకుని భోరున విలపించింది. తండ్రి గణపయ్య, నా సొంత కొడుకే నన్ను చనిపోవడానికి ఈ అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు నా కోసం మళ్ళీ రాడు అని నాకు తెలుసు. నేను ఇక్కడే ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుడా, నా వాళ్లను చల్లగా చూడు. నా మనవడి చింటూ గాయాలను త్వరగా తగ్గించు. వాడిని కాపాడు తండ్రి, నా పట్ల దయ చూపించు అని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది. ఆమె అలా ధ్యానం చేస్తూ ఉండగా హఠాత్తుగా ఒక చిన్న పిల్లాడి మధురమైన స్వరం వినిపించింది. బామ్మ, ఇక్కడ కూర్చుని పూజ చేసుకుంటున్నావా అన్న ఆ మాటలకు కమలమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆమె ముందు ఒక అందమైన చిన్న బాలుడు నిలబడి ఉన్నాడు. అవును నాయనా, పొద్దున్న పూజ చేసుకోలేదు, అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను అంది కమలమ్మ. బామ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది. దేవుడికి పెట్టిన ప్రసాదం ఏదైనా ఉంటే పెట్టవా అని ఆ పిల్లాడు అడిగాడు. కమలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదే. నేను ఈ అడవిలో ఒంటరిగా ఉన్నాను అంది బాధగా. ఏమీ లేకపోతే పోనీలే బామ్మ, ఆ చెట్టు ఆకులు కోసిపెట్టు, అవే తింటాను అన్నాడా బాలుడు. సరే అని కమలమ్మ కొన్ని పచ్చని ఆకులను కోసుకువచ్చి ఆ పిల్లాడి ముందు పెట్టింది. ఆశ్చర్యం! ఆ బాలుడి చూపు పడగానే ఆ అడవి ఆకులన్నీ ఎంతో రుచికరమైన భోజనంగా, తీపి పదార్థాలుగా మారిపోయాయి. అది చూసి కమలమ్మకు నోట మాట రాలేదు. బాబూ, ఎవరూ నువ్వు? ఇదంతా దేవుడి మాయలా ఉందే అని ఆశ్చర్యపోయింది కమలమ్మ. ఆ బాలుడు నవ్వి, అదంతా బొజ్జగణపయ్య దయబామ్మ, రా, ఇద్దరం కలిసి తిందాం. నువ్వు నాకొక ముద్ద పెట్టు, నేను నీకొక ముద్ద పెడతాను అని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టాడు. బామ్మ, చీకటి పడిపోయింది, నువ్వు ఇక్కడ ఈ చెట్టు కింద పడుకో, రేపు ఉదయం చూద్దాం అని చెప్పి ఆ బాలుడు మాయమైపోయాడు. ఆ బాలుడు సాక్షాత్తు వినాయకుడే అని కమలమ్మకు అర్థమైంది. ప్రశాంతంగా అక్కడే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి కమలమ్మకు నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది. ఆ దట్టమైన అడవి మధ్యలో
ఒక పెద్ద అందమైన భవనం వెలిసింది. ఆ భవనం పక్కనే ఒక అద్భుతమైన వినాయకుడి గుడి కూడా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే నిత్యవసరాలకు ఎలాంటి లోటు లేదు. ఇదంతా తన ఇష్టదైవమైన గణపయ్య చలవే అని అర్థం చేసుకున్న కమలమ్మ రోజూ ఆ గుడిలో స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆ భవనంలోనే ఉండిపోయింది. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇక్కడ అడవిలో కమలమ్మ మహారాణిలా బ్రతుకుతుంటే అక్కడ ఊళ్ళో ప్రకాష్, సుజాతల పరిస్థితి దారుణంగా తయారైంది. కమలమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిన క్షణం నుండే వాళ్ల ఇంటికి దరిద్రం పట్టుకుంది. చేసిన వ్యాపారాలన్నీ నష్టపోయారు. పంటలు పండలేదు. అప్పుల వాళ్ల బాధలు ఎక్కువైపోయాయి. చివరకు ఉన్న ఇల్లు, పొలం అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సుజాత ఏడుస్తూ, మనమిక్కడ ఉంటే ఆకలితో చనిపోయేలా ఉన్నాం. ఇంట్లో తినడానికి పిడికెడు బియ్యం కూడా లేవు. మన చింటూ ఆకలితో అల్లాడిపోతున్నాడు. మనం ఈ ఊరు వదిలేసి పట్నం వెళ్ళిపోదాం. అక్కడ కూలోనాలో చేసి బ్రతుకుదాం అని ప్రకాష్తో అంది. గత్యంతరం లేక ప్రకాష్ తన భార్యా పిల్లలను తీసుకొని పట్నం వైపు బయలుదేరాడు. పట్నానికి వెళ్లే దారిలో వాళ్లు అదే దట్టమైన అడవి గుండా ప్రయాణించాల్సి వచ్చింది. నడిచి నడిచి బాగా అలసిపోయాడు. 3 రోజులుగా సరిగ్గా తిండి లేక వాళ్ల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అప్పుడే వాళ్లకు దూరంగా ఆ అడవి మధ్యలో ఉన్న ఆ పెద్ద భవనం కనిపించింది. అదిగో అక్కడ ఎవరో పెద్దవాళ్ల ఇల్లులా ఉంది. వెళ్ళి ఏమైనా తినడానికి అడుగుదాం. కనీసం మన పిల్లాడికైనా పట్టడన్నం పెడతారు అని సుజాత అనడంతో ముగ్గురు ఆ ఇంటి ముందుకెళ్లి తలుపు తట్టారు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కమలమ్మ నిలబడి ఉంది. ప్రకాష్, సుజాతలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ అడవిలో అనాథలా వదిలేసిన తన తల్లి ఇంత పెద్ద మహల్లాంటి ఇంట్లో మెడలో బంగారు గొలుసులతో, ముఖాన ఒక దివ్యమైన తేజస్సుతో కనిపించేసరికి వాళ్ళు నిర్ఘంటపోయారు. అమ్మా, నువ్వా ఇక్కడ? అసలు ఈ ఇల్లు ఎవరిది? నువ్విక్కడ ఎలా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాష్. అప్పుడు కమలమ్మ ఎంతో ప్రశాంతంగా నవ్వి, నాయనా, ఈ ఇల్లు నాదే. ఇదంతా ఆ బొజ్జగణపయ్య నా భక్తికి మెచ్చి ఇచ్చిన వరం. నా కన్న కొడుకు నన్ను చావనానికి ఈ అడవిలో వదిలేసి వెళ్ళినా ఆ స్వామి నన్ను వదిలిపెట్టలేదు. ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి నా కడుపు నింపి నాకు ఈ ఆశ్రయాన్ని ఇచ్చాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే ప్రకాష్, సుజాతలకు తమ తప్పేంటో తెలిసిపోయింది. పశ్చాత్తాపంతో కమలమ్మ కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. నన్ను క్షమించమ్మా, నీ పట్ల ఎంతో ఘోరమైన తప్పు చేశాను. అందుకే దేవుడు నాకీ శిక్ష వేశారు. ఈరోజు మాకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, తలదాచుకోవడానికి ఇల్లు లేకుండా రోడ్డున పడ్డాం అని ప్రకాష్ ఏడ్చారు. సుజాత కూడా చేతులు జోడించి, అత్తయ్య, నన్ను క్షమించండి. మీ పూజలను, భక్తిని ఎగతాళి చేశాను. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి పెద్ద పాపం మూటగట్టుకున్నాను. ఆ పాపమే మమ్మల్ని ఈరోజు ఈ అడవిలో బిచ్చగాళ్లలా నిలబెట్టింది అని కుమిలిపోయింది. కమలమ్మ వారిని పైకి లేపి, నాయనా, నేను తల్లిని. నా బిడ్డలు తప్పు చేస్తే నేను క్షమించక ఎక్కడికి పోతాను? నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాను. కానీ దేవుడి లెక్కలు వేరుగా ఉంటాయి. మీరు చేసిన కర్మలకు ఫలితం మీరు అనుభవించారు. మీకు మీ తప్పేంటో తెలిసొచ్చింది. నాకిదే చాలు. నాకెందుకో ఈ వినాయకుడు ఈ ఆస్తినంతా నా కోసం సృష్టించలేదని, రేపు మీరు కష్టాల్లో నా దగ్గరికి వస్తే మీకు ఇవ్వడానికే ఈ ఏర్పాట్లు చేశాడనిపిస్తోంది. నా వయసు అయిపోయింది. నా కాలం తీరిపోయింది. ఈ ఆస్తి, ఈ ఇల్లు మీరే ఉంచుకుని ఇకనైనా ధర్మంగా బ్రతకండి అని చెప్పి ఆ క్షణమే దేవుడిని తలచుకుంటూ ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె ఆత్మ గణేశలోకానికి చేరుకుంది. ప్రకాష్, సుజాతలు తమ తల్లి గొప్పదనాన్ని తలచుకుంటూ పశ్చాత్తాపంతో కన్నీరు కారస్తూ ఉండిపోయారు. అప్పటి నుండి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా దేవుడి మీద భక్తితో నిజాయితీగా జీవించడం మొదలుపెట్టారు. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హిందూ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో నిమ్మకాయకు చాలా విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. అమ్మవారి పూజలలో, దుర్గాదేవి ఆరాధనలో, అలాగే దిష్టి తీయడంలో నిమ్మకాయను మనం విరివిగా ఉపయోగిస్తాము. నిమ్మకాయలో ఉండే అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పారద్రోలుతుంది. ఒక వ్యక్తికి చెడు దృష్టి తగిలినా, నరఘోష, వాస్తు దోషాలు లేదా గ్రహదోషాలు లాంటివి ఏవి ఉన్నా సరే ఒక నిమ్మకాయతో వాటన్నింటినీ పటాపంచలు చేయవచ్చు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం మనకు పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఆధ్యాత్మికంగానే కాదు,
ఆరోగ్యపరంగా కూడా మనకు ఎన్నో వందల విధాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు. శరీరంలో ఉన్న చెడు మలినాలన్నీ, టాక్సిన్స్ బయటకు పోయి రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల ముఖం మీద మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా, శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేయడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మకాయది కీలక పాత్ర. నిజంగా చెప్పాలంటే ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆధ్యాత్మిక శక్తులు ఉన్న ఈ నిమ్మకాయతో మన ఆర్థిక కష్టాలు పోయి కుబేరులుగా మారాలంటే రేపు బుధవారం రాత్రి ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెబుతాను. శ్రద్ధగా వినండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి మనసు పెట్టి వినండి. రేపు అనగా బుధవారం రాత్రి మీరు పడుకునే ముందు ఎటువంటి మచ్చలు లేని, కుళ్ళిపోని ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి. పచ్చగా ఉన్నది కాకుండా పసుపు రంగులో పండిన నిమ్మకాయ అయితే చాలా మంచిది. దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చాకుతో ఆ నిమ్మకాయను సగానికి కట్ చేయండి. ఇప్పుడు ఒక తెల్లటి కాగితం, వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద మీరు కట్ చేసిన 2 నిమ్మకాయ ముక్కలను ఉంచండి. ఆ నిమ్మకాయ ముక్కలపైన కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ చల్లండి. ఆ తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు తొడిమలు ఉన్నవి, అలాగే 7 నల్ల మిరియాలు ఆ పేపర్లో వేయండి. ఇప్పుడు ఆ పేపర్ను అందులో ఉన్న వస్తువులు ఏవీ కింద పడిపోకుండా జాగ్రత్తగా ఒక చిన్న పొట్లంలాగా మడవండి లేదా దారంతో కట్టండి. ఇప్పుడు మీ ఇంట్లో ఈశాన్య మూల ఎక్కడుందో చూసుకుని మీరు తయారు చేసిన ఈ పొట్లాన్ని ఆ ఈశాన్య మూలలో ఎవరికి అడ్డు తగలకుండా, ఎవరి కంటా పడకుండా ఒక పక్కగా పెట్టండి. ఆ పొట్లాన్ని రాత్రంతా అలాగే ఆ ఈశాన్య మూలలో వదిలేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని ఆ పొట్లో రాత్రంతా గ్రహిస్తుంది. ఇక మరునాడు గురువారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం వగేరా ముగించుకున్న తర్వాత ఆ పొట్లాన్ని ఎవరూ చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా డ్రైనేజీలో అనగా మురుగు కాలువలో లేదా పారే నీటిలో పడేయండి. కాలువలో పడేసేటప్పుడు నా కష్టాలన్నీ పోవాలి, నాకు ధనప్రాప్తి కలగాలి అని మీ ఇష్టదైవాన్ని మనసులో బలంగా ప్రార్థించండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి. అంతే, మీరు చేయాల్సింది ఇంతే. ఇలా ఒక 3 బుధవారాలు క్రమం తప్పకుండా చేసి చూడండి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు ఉన్న ఎటువంటి ఆర్థిక కష్టాలైనా సరే, అప్పుల బాధలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. ఇంట్లో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలు కురుస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మీరు పట్టుకున్నదల్లా బంగారమే అవుతుంది. మీ సంపాదన 100ల నుండి 1000కి, 1000 నుండి లక్షలకి, లక్షల నుండి ఏకంగా కోట్లకి పెరుగుతుంది. ఇది అక్షరాల నిజం. అపారమైన ధన సంపదలు వచ్చి మీ ఇల్లు సిరుల పంటగా మారుతుంది. కాబట్టి అందరూ నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.